ఈరోజు మనం తేలికగా అయ్యే స్వీట్ క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూద్దాం. ఇందుకు 300 గ్రాములు క్యారెట్ తురుము, 300 గ్రాములు పంచదార, 50 గ్రాములు జీడిపప్పు, 8 యాలకులు తీసుకోవాలి. ఒక అరకప్పు నెయ్యి తీసుకోవాలి. బాండీ వెలిగించి ముందుగా కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా కాగాక అందులో జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు ఎర్రగా వేగాక అందులో యాలకుల పొడి వేయాలి. అవి బాగా వేగాక ఒక కప్పులోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరి కాస్త నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ తురుము వేసుకుని బాగా దగ్గరికి కలపాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు బాగా వేయించాలి. వేయించిన క్యారెట్ తురుముని ఒక కప్పులోకి తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఇంతకుముందు తీసుకున్న 300 గ్రాముల పంచదార వేయాలి. తర్వాత అంతే గ్లాసులో సగం నీళ్లు పోయాలి. పంచదార బాగా కరిగేంత వరకు కలపాలి. తర్వాత తీగపాకం వచ్చే వరకు కలిపి అందులో ఇందాక వేయించి పెట్టుకున్న క్యారెట్ తురుము వేయాలి. ఆ క్యారెట్ తురుము బాగా ఇంకిపోయే వరకు ఎక్కువసేపు కలపాలి. ఒక 15 నిమిషాల పాటు ఆ పాకంలో క్యారెట్ తురుము ఉడకనివ్వాలి. పాకంలో క్యారెట్ తురుము బాగా ఉడికాక అందులో జీడిపప్పు, యాలకులు వేసి తిప్పాలి. మరొక 5 నిమిషాల కల్లా చిన్నైన క్యారెట్ హల్వా రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.